హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. విశ్వంకి స్టంట్ వేయడానికి థియేటర్లోకి షిఫ్ట్ చేస్తే ఒక్కరే ఉండలేని మయూరి దుర్గికి కాల్ చేసి మాట్లాడుతూ కిందకి రావడంతో అక్కడే ఉన్న గణపయ్య ఆవిడ కళ్ళను తన మీద నిలుపుకున్నాడు. భోజనం ఏమీ అవసరం లేదు. ఆ ఇరాకి కావలసినవి అందించాక నువ్వు వస్తే చాలు అంటూ కాల్ కట్ చేసి ఆ గణనాథుడిని కళ్ళు మూసుకొని విశ్వం క్షేమంగా ఉండాలని దండం పెట్టుకుంది మయూరి. పెద్ద పెద్ద చెవులతో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశలు, కోరికలు, విన్నపాలు, వేడుకలు ఆలకించే ఆ బొజ్జ కనపయ్య మయూరి గారి కోరికను మన్నిస్తాడో లేదో వేచి చూద్దాం. ఇక లేట్ నైట్ లండన్ టైంలోకి వస్తే ల్యాబ్ లో రుద్ర కోసం సీరియస్ గా వర్క్ చేస్తున్నారు సిద్ధార్థ్ ఇంకా సదరు సపోర్ట్ టీం. అందరి కోసం స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ సిద్ధార్థ్ ఫ్రెండ్ తీసుకుని వచ్చి కాఫీ బ్రేక్ అంటూ పిలవడమే ఒక్కొక్కరు వర్క్ నుంచి బ్రేక్ తీసుకొని కాఫీ కప్స్ తో ఒక్క చోటికి చేరేసరికి సిస్టమ్ ముందున్న సిద్ధార్థ్ దగ్గరికి వచ్చాడు సదర్ ఫ్రెండ్. 24 అవర్స్ సైంటిస్ట్ అని ప్రూవ్ చేసుకోకుండా అప్పుడప్పుడు మనుషుల మాలో కలుస్తూ ఉండు అని అభిమానంతో తిడుతూ కాఫీ కప్ సిద్ధార్థ్ ముందు పెట్టి ల్యాప్టాప్ పక్కకు జరిపితే చిన్న స్మైల్ తో కాఫీ కప్ అందుకొని వీలైనంత ఫాస్ట్ గా ఇది ఫినిష్ చేసి ఒక గుడ్ న్యూస్ వాళ్ళకి చెప్పాలి. నా టీం దీనికోసం చాలా కష్టపడ్డారు, మీతో సహా. అండ్ నా డార్లింగ్ ఐరా దేనికోసం చాలా వెయిట్ చేస్తోంది అంటూ చెప్పారు తన సాక్రిఫైస్ గుర్తు చేసుకుంటూ. ఇద్దరి డిస్కషన్ నడుస్తూ ఉండగానే సదర్ ఫ్రెండ్ ఫోన్ కి కాల్ రావడంతో అటెండ్ చేసి మాట్లాడిన తర్వాత ఫోన్ పక్కన పెడుతూ నీకు ఒక బ్యాడ్ న్యూస్ అంటూ చెప్పాడు డల్ ఫేస్ తో. నేను నీ నుంచి ఎటువంటి బ్యాడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు అంటూ సిద్ధార్థ్ స్థిరంగా చెప్తూ ఉంటే యాక్చువల్గా సబ్జెక్ట్ కి బ్యాడ్ న్యూస్, నీకు బ్యాడ్ న్యూస్ అవుతుందో కాదో ఐ డోంట్ నో అంటూ తన ల్యాప్టాప్ కి మెయిల్ వచ్చిన డిఎన్ఏ అనాలిసిస్ సిద్ధార్థ్ ముందుకు జరిపాడు చూడమంటూ. వాటిని చెక్ చేస్తున్న సిద్ధార్థ్ మొహంలో నెమ్మదిగా రంగులు మారుతూ ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అని అంటూ తల అడ్డంగా కదుపుతున్న సిద్ధార్థ్ యాక్సెప్ట్ చేయలేని ఎమోషన్ కి షోల్డర్ ప్రెస్ చేసి ఇది వాళ్ళకు తెలియని నిజం కావచ్చు, బట్ ఇట్స్ ట్రూ. వాళ్ళ మధ్య బయోలాజికల్ స్ట్రింగ్స్ లేవు. నీ సబ్జెక్ట్ జెనెటిక్ కోడ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో మ్యాచ్ అవ్వడం లేదు అంటూ స్క్రీన్ మీద కనిపిస్తున్న డిఎన్ఏ రిజల్ట్ కి స్ట్రాంగ్ సపోర్ట్ చేశారు సదర్ ఫ్రెండ్. అదంతా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేని సిద్ధార్థ్ తన సిస్టమ్ లోని మొత్తం ఫ్యామిలీ డిఎన్ఏ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉన్నారు. ఐరా చెప్పింది నమ్మలేనట్టే రుద్ర సైలెంట్ అయిపోతే ఇదే కన్ఫ్యూజన్ ఇంకా కొంత ఐరా కేర్ షీట్ విసిరి కొట్టి పరుగున బయటికి వచ్చి పైనుంచి చేతన్ పిలిస్తే మేనకోడలతో ముచ్చట్లు పెట్టుకున్న చేతన్ ఒక పక్క ఫోన్లో మరొక పక్క ల్యాప్టాప్ లో చాలా బిజీగా ఉండి వినిపించుకోలేదు. చేతికి అందుబాటులో ఉన్న ఫ్లవర్ వేస్ తీసుకొని చేతన్ మీదకి విసరడమే పక్కన పడి బళ్ళన బద్దలై చేతని ఉలిక్కి పడేలా చేసిన సౌండ్ కి ఫోన్ వదిలేసి పైకి చూశాడు. లంకంతా కొంపలో ఫ్లవర్ వాస్ పగిలిన సౌండ్ కి ఎక్కడి వర్కర్స్ అక్కడే బొమ్మల్లా నిలబడిపోతే అమలు డోంట్ మేక్ నాయిస్ అని చెప్తూనే పెద్ద పెద్ద అడుగులతో వస్తున్నాడు రుద్ర. దొమ్మి జరగడానికి ముందు 5 days రుద్ర ఫుడ్ నువ్వు చెక్ చేసావా అని ఐరా అడగాలనుకునేది అడిగేస్తే ఎస్ ఇట్స్ పాజిటివ్ అంటూ కింద నుంచి వినబడేలా ఆన్సర్ ఇచ్చిన చేతన్ని రుద్రకి నీ హ్యాండ్స్ తో నువ్వు సర్వ్ చేసావా అంటూ పట్టి పట్టి అడుగుతూ ఉంటే నో, నేను చెక్ చేశాక ఇష్రాత్ తీసుకువెళ్ళింది అని చెప్తూనే క్వశ్చన్ మార్క్ లో స్ట్రక్ అయిన చేతన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటూ పైకి పరుగులు పెడితే ఇట్స్ ఇష్రాత్ అని పక్కనే ఉన్న రుద్రకి సీరియస్ గా కన్ఫర్మ్ చేసి తను ఎవరితోనో కాంటాక్ట్ లో ఉంది, ఫోన్ చెక్ చేయండి తెలుస్తుంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఐరా. చేతన్ పరుగులకి కంగారు పడుతూ దుర్గి హాల్లోకి వస్తే ఫ్రెండ్స్ గొడవ పడ్డారు అంటూ దుర్గికి చెప్పి అప్పటికే పైకి వచ్చిన చేతని తీసుకుని రూమ్ లోకి వెళ్ళాడు రుద్ర. ఐరా సిద్ధార్థ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఇప్పటికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వలయంలో చిక్కుకున్న సిద్ధార్థ్ తన ఫోన్ కట్ చేశారు. ఏమైంది, ఏదైనా క్లూ దొరికిందా అని ప్రశ్నిస్తూనే బెడ్ మీద ఉన్న ఫైల్ షీట్ తీసుకొని చూసిన చేతన్కి రెడ్ సర్కిల్లో మార్క్ చేసిన 5 డేటా డేట్స్ క్లూ ఏంటో తెలిసేలా చేశాయి. బిట్టుకి ఫోన్ చేసి ఇషాంత్ గురించి అడిగాడు రుద్ర. బాగా భయపెడుతోంది భయ్యా, రూమ్ నుంచి అస్సలు బయటికి రావడం లేదు, మీకు చెప్పి ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను అంటూ బిట్టు చెప్తూ ఉంటే
నేను ఈవినింగ్ వస్తున్నాను. ఈలోపు నువ్వు చేయాల్సిన పని ఒకటుంది అంటూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన రుద్ర కాల్ కట్ చేస్తే బీస్ట్ బాబు చెప్పింది వినడమే ఫోన్ వదిలేసిన బిట్టుకి నరాల్లో కోపం కట్టలు తెంచుకుంది. అప్పటికే సారాన్ని చెక్ చేసి శిఖర్ వెళ్ళిపోవడంతో ఇక స్వయంగా తనే రంగంలోకి దిగాడు. మన రుద్రుడికి నంది లాంటి వాడిన బిట్టులాల్ నమ్మి దగ్గరికి చేర్చుకుంటే నిలువున ద్రోహం చేసిన ఇష్రాత్ ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా నిలువున ఒళ్ళు చీరేసి నిజం కక్కించడంతో పాటు తన ఫోన్ ఇంకా ఐ డ్రాప్ సైజులో ఉన్న 2 బాటిల్స్ కలెక్ట్ చేసుకున్నాడు. అమలు, టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు మయూరి గారికి మన అవసరం ఉంది. ఈవినింగ్ కలిసి వెళ్దాం. ఈలోపు బిట్టు అంతా మేనేజ్ చేస్తాడు అంటూ ఐరా పాపని కన్విన్స్ చేసి రుద్ర చేతన్తో కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అయితే మామూలు కోపంగా లేదు ఐరా పాప. ఇష్రాత్ కి కాంటాక్ట్ లో ఉన్న ఆ పర్సన్ ఎవరో తెలిస్తే ఇద్దరిని తన స్టైల్లో ట్రీట్ చేయాలన్న కసితో ఊగిపోతోంది. చెట్టంత ఎదిగిన కొడుకుని కాటికి సాగనంపిన దుఃఖంలో 2 రోజుల నుంచి ఎంగిలి పడలేదు అనుపమ గారు. వదిలేసి పోవాలంటే ఇది అని చెప్పలేని భయంతో అక్కడే తచ్చాడుతూ ఉన్నాడు పిఏ పురుషోత్తం. పని మనిషి వచ్చి మళ్ళీ అడగడంతో నెమ్మదిగా అనుపమ గారి దగ్గరికి వచ్చి, ఏమైనా తినండి మేడం. సార్ని కాంటాక్ట్ చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను. కనీసం ఫోన్ ఆన్లో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. మీకు ఏదైనా అయితే సార్ నన్ను బతకనివ్వరు మేడం అంటూ పురుషోత్తం భయపడుతూ చెప్తూ ఉంటే ఫోన్ తీసుకుని చిన్నపాటి ఆశతో చూసిన అనుపమ గారికి మళ్ళీ కన్నీళ్లే తోడయ్యాయి. ఇటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. కొడుకు ఇక లేడని ఆయనకి నేను ఇప్పటి వరకు చెప్పలేకపోయాను. కనీసం చివరి చూపు కూడా నోచుకోలేకపోయారు. తండ్రి ఉండి కూడా తలకొరువు పెట్టే దిక్కులేని స్థితిలో నా కొడుకు వెళ్ళిపోయాడు అంటూ కుమిలిపోతున్న అనుపమ గారిని మంచి మాటలతో ఓదార్చడం చేత కావడం లేదు పురుషోత్తంకి. అటువంటివి ఎప్పుడైనా ప్రయత్నిస్తే కదా ఇప్పుడు అక్కడికొచ్చేది. తనకి చేతకాని పనికి పనమ్మాయిని పిలిచి పక్కన కూర్చోపెట్టి, నేను సార్ గురించి ఎంక్వైరీ చేస్తాను మేడం, మీరు వరీ కాకండి అంటూ లేచి వెళ్తూ ఉంటే, నేను రుద్రతో మాట్లాడాలి. పాసిబుల్ అయితే డైరెక్ట్గా వచ్చి కలవమను. కేవలం రుద్ర ఒక్కడు మాత్రమే అంటూ స్ట్రెస్ చేసి చెప్పిన అనుపమ గారి డెసిషన్కి సరే మేడం అంటూ బయటకు వచ్చిన పురుషోత్తం ముందుగా రుద్ర పిఏ సుందర్ పాండేకి కాల్ చేశాడు. విశ్వక్ గారికి ముందుగా చెప్పినట్టుగానే 3 స్టంట్స్ పడితే అంతా ఓకే అనుకున్నాక ఐసీయూకి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్కి వస్తూ వస్తూ దుర్గిని ఇంట్లోనే ఉండమనడంతో తను రాలేదు. పక్క పక్కనే ఉన్న రుద్ర మయూరి ఒక్క మాట మాట్లాడుకుంది లేదు. ఇద్దరూ కలిసి మధ్యలో చేతిని పెట్టి మాటలు నడుపుతూ ఉంటే గొడవ పడినప్పుడు ఐర పాపకి బీస్ట్ బాబుకి మధ్య రాయబారిగా నడిపిన సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకుంటూ రుద్రని ఐ కార్నర్ గా కౌంటర్ చేస్తూ ఉంటే బదులుగా బొగ్గల్లో చొట్టపడేంత అందంగా నవ్వురుకున్నాడు మన బీస్ట్ బాబు. జ్ఞానోదయం కలిగిన శిఖర్ ఉదయాన్నే ఎగిరిపోయి ఈ జేజమ్మ నుంచి బతికిపోయాడు అంటూ లోలోన కుళ్ళుకుంటూనే మయూరి గారిని ఫాలో అయ్యాడు చేతన్. విశ్వక్ రిపోర్ట్స్ తో డాక్టర్ సిద్ధంగా ఉంటే ఎదురుగా రుద్ర, మయూరి ఇంకా చేతన్. విశ్వక్ గురించి నెగిటివ్ గా ఏది తీసుకోవడానికి మయూరి సిద్ధంగా లేకున్నా డాక్టర్స్ అదే నెగిటివ్ న్యూస్ ని శాంతంగా సావధానంగా స్పష్టంగా వివరించారు. హై బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల హార్ట్ పెయిన్ తో పాటు విశ్వక్ గారికి పారాలసిస్ అటాక్ అయింది. బట్ అది సివియర్ గా కాదు. ఒక 3 months ఫిజియోథెరపీ లేదా కేరళ ట్రీట్మెంట్ తో నార్మల్ అయిపోతారు అంటూ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటే స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నిన్న ఏ ప్రాబ్లం లేదన్నారు, ఈరోజు మరో కొత్త ప్రాబ్లం చెప్తున్నారు. అసలు మీరు డాక్టర్సేనా? నిన్న తెలియని ప్రాబ్లం ఈ రోజైనా తెలిసింది అంటూ నిలబడే నిప్పులు కక్కుతోంది మయూరి. ముందు రోజు నుంచి అగ్రెసివ్ గా ఉన్న మయూరి ఎమోషన్స్ కి వాళ్ళు కూడా తగ్గకుండా ఆన్సర్ ఇవ్వడానికి రైజ్ అవుతూ ఉంటే టేబుల్ మీద గట్టిగా స్లాప్ చేసిన రుద్ర అదే క్షణంలో మయూరి హ్యాండ్ ప్రెస్ చేసి పట్టుకుని తలెత్తి చూస్తే టేబుల్ బ్రేక్ అయినట్టు వినిపించిన సౌండ్ రూమ్ మొత్తం గింగిరాలు కొట్టి చేతని స్ప్రింగ్ లో ఎగిరి నిలబడేలా చేసిన అదే సౌండ్ డాక్టర్స్ నోటికి జిప్ వేసుకునేలా చేస్తే అరవడం ఆపి రుద్రని సీరియస్ గా చూస్తూ చెయ్యి విదిలించుకుని కూర్చున్నారు మయూరి. ఎందుకైనా మంచిది అనుకుంటూ చేతన్ తన చేయి మయూరి నుంచి అడుగు దూరం జరుపుకుంటే చెప్పమన్నట్టు కళ్ళతోనే శాసిస్తున్న రుద్ర పదులైన చూపులకి చూడడానికి ఏ డిఫెక్ట్ కనపడదు. బాడీ వెయిట్ మోసేలా లెగ్స్ సపోర్ట్ చేయవు. ఒక్క 3 months కేర్ తీసుకుంటే తిరిగి ఫిట్ అవుతారు.
బట్ కొంతకాలం ఆయన్ని అన్ని ప్రెజర్స్ నుంచి దూరంగా ఉంచడం అవసరం అంటూ డాక్టర్స్ లాంగ్వేజ్ పక్కన పెట్టి వినయంగా విధేయతతో వివరంగా డాక్టర్స్ ఇద్దరు చెప్తూ ఉంటే తప్పు చేసిన స్టూడెంట్ ని చూసినట్టు రుద్రను కోపంగా చూస్తూ లేచి బయటకు వెళ్ళిపోయారు మయూరి. మాట్లాడిరా అంటూ చేతన్ మీద మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ పడేసి మయూరి గారిని ఫాలో అయిన రుద్ర కారిడార్ టర్నింగ్ కి రాగానే సడన్ గా బ్రేక్ వేసి వెనక్కి తిరిగిన మయూరి మన బీస్ట్ బాబును కొట్టేలా చూస్తూ ఉంటే చిరు తరహాసంతో చేతులు ఫోల్డ్ చేసుకుని సైలెంట్ గా నిలబడ్డాడు రుద్ర. ఆ నవ్వు మరింత రెచ్చగొట్టినట్టు ఉడికిస్తూ ఉంటే ఆర్ యు ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ అంటూ మయూరి ఫైర్ అయ్యారు. ప్రపంచమంతా జయించిన రాజుని జయించగలిగేది రాణి మాత్రమే. ఆ రాణితో నా కాటలేంటి, జస్ట్ ఫాలో అవుతున్నాను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అంటూ సూటిగా ఆన్సర్ ఇచ్చిన మన బీస్ట్ బాబులో ఇంతైనా అహం ఏ కోసానా కనబట్టలేదు. తిట్టాలి అరవాలి అని ఏదో ఉచ్చుకత ఉరకలేస్తున్న మయూరికి దేనికోసం తిట్టాలో తెలియని తికమక గందరగోళం కలుగుతూ ఉంటే తనకన్నా హైట్ లో ఉన్న రుద్రను తలెత్తి ఎర్రటి కళ్ళతో ఆవేశంగా చూస్తూ దుర్గినాపే అధికారం నీకెవరిచ్చారు, ఎందుకు తనని రావద్దు అన్నావు అంటూ సంబంధం లేని టాపిక్ తెచ్చి దెబ్బలాట మొదలుపెట్టారు మళ్ళీ. నవ్వుతున్న రుద్ర బయటకు వెళ్దాం అంటూ ముందు వైపుకి దారి చూపిస్తే కోపంతో ఎగురుతూ ఆపోజిట్ డైరెక్షన్ లో కదిలారు మయూరి. జస్ట్ లైక్ కమ్మలు, నాతో ఎక్కువసేపు ఉండడానికి దెబ్బలాడుతుంది అని చెప్తూ ఫాలో అవుతూ ఉంటే గిరుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ మీదకు వస్తే ఫేస్ లో ఎటువంటి రియాక్షన్ లేదు గాని ఒక్క మాటతోనే మొత్తాన్ని వ్యంగ్యంతో లాక్ చేసిన రుద్రను పెద్దగా చేసిన ఎర్రటి కళ్ళతో తగలబెట్టేసేలా చూస్తూ ఉంటే కోపంలో మీరు చాలా అందంగా ఉంటారు మేడం అన్నాడు మళ్ళీ చిన్న కన్నయ్యలా చిద్విలాసమైన నవ్వుతో. నిలబడిన నేలను చొట్టపడేంత గట్టిగా కాలుతూ తన్నిన మయూరి జస్ట్ గెట్ అవుట్ అండ్ లీవ్ మీ అలోన్ అని అంటూనే విసవిస వెళ్ళిపోతూ ఉంటే చప్పుడు చేయని సున్నితమైన అడుగులతో వెంటనే అనుసరించాడు వదలకుండా. బయట చెట్ల కిందకి వచ్చాక ఏం కావాలి నీకు అంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అడిగితే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం తప్ప మరొకటొద్దు, మీరు ఇంప్రెస్ అయ్యే వరకు ఆయువు తీయడానికైనా పోయడానికైనా ఎప్పుడు సిద్ధమే అంటూ సుత్తి లేకుండా సూటిగా డైలాగ్ విసిరి చురుగ్గా తిరిగి చూసిన మయూరి గారి కోపానికి చిక్కకుండా ముందుకు వెళ్ళిన రుద్ర గేటు పక్కగా మట్టి కుండలో మజ్జిగ అమ్ముతున్న వాడి దగ్గర 3 గ్లాసులు తీసుకొని మళ్ళీ వస్తే చేతులు కట్టుకుని నీలంబరి లెక్క ప్రతి అడుగు స్కాన్ చేస్తూ అంచనా వేస్తున్నారు మయూరి. దూరంగా నిలబడిన చేతన్ని పిలిచి ఫస్ట్ క్లాస్ అతనికి ఇచ్చేసరికి కనుబొమ్మలు ముడివేసిన అసహనంతో నువ్వు కూడా ఉన్నావా అన్నట్టు చూశారు మయూరి. అంతే, తత్తరపడుతూ మజ్జిగ గ్లాస్తో లోపలికి పారిపోయిన చేతన్ మళ్ళీ బయటకొస్తే ఒట్టు. అటు కూర్చుందాం అంటూ రుద్ర చెట్టు కింద చూపించాడు కానీ స్టెప్ తీసుకోకుండా వెయిట్ చేసి ముందు అడుగు మయూరి వేశాక ఫాలో అయి వచ్చి పక్కనే కూర్చుంటూ మజ్జిగ గ్లాస్ ఆవిడ పక్కనే ఉంచుతూ నాకు మట్టి వాసన తెలుసు, మట్టిలో కష్టపడేవాడి చెమట వాసన తెలుసు, రక్తం వాసన తెలుసు, ఆ రక్తాన్ని రూపాయిగా మార్చే కష్టజీవి కన్నీటి విలువ తెలుసు, కసాయివాడి కత్తివాడి తెలుసు, నాది అనుకున్న ప్రతిదీ నాతో ఉంచుకోవడానికి నేను చేసే ప్రతిదీ ఇక మీదట మీరు చూస్తారు, చూసి ఇంప్రెస్ అవుతారు అంటూ శృతి మెత్తని గొంతుతో కాన్ఫిడెంట్ గా పలికి నవ్వుతూ మజ్జిగ తాగుతూ ఉంటే అప్పటి వరకు సైలెంట్ గా విన్న మయూరి భుజం మీదగా తల తిప్పి రుద్రని చూశారు. మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద అగ్నిగోళంలా మండుతున్న సూర్యుడి పక్కనే కూర్చున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే మజ్జిగ గ్లాస్ తీసుకున్న మయూరి పెదవులు సన్నగా సాగాయి. అది సవాలు విసరడమో సమ్మతించడమో ముందు ముందు చూడాలి మరి. ఐరా కోసం భోజనం తీసుకుని దుర్గి పైకి వస్తే పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా ఆంటీ అంటూ నొచ్చుకుంది ఐరా. దేవి నీకేం కావాలన్నా దగ్గరుండి చూసుకోమంది, అందుకే పనోళ్లను కూడా పంపకుండా నేనే వచ్చాను అంటూ వెన్నతో నిప్పుల మీద కాల్చిన పరాటాలు 3 రకాల కూరలతో ప్లేట్ నిండుగా పెట్టి ఇస్తున్న దుర్గి నీకివంటే ఇష్టమని పోయేటప్పుడు రుద్రబాబు చెప్పిపోయిండు, ఇవి తిన్నాక లస్సీ కూడా తాగాలి, వేడి చేయకుండా కడుపులో చల్లగా ఉంటది అని చెప్తూ దుర్గి కూడా పక్కనే కూర్చుంటే బీస్ట్ బాబుకి మనసులోనే ఒక సలాం కొట్టుకుని ఇష్టంగా ఫుడ్ కంప్లీట్ చేసి దుర్గి ఇచ్చిన చల్లని స్వీట్ లస్సి గొంతులోకి దింపుకుంటూ మయూరి గారికి భోజనం పంపారా అంటూ అడిగింది ఐరా. వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు,
కాసేపటికి ఇంట్లో ఉంటారమ్మా అంటూనే తన ఫోన్లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఐరాకి చూపిస్తూ దీన్ని పట్టుకోవాలమ్మా రుద్రబాబు వల్ల అవుతుందా అంటూ ఆశ తీరిన కళ్ళతో దొరికి ఇబ్బందిగా అడిగితే అటూ ఇటుగా ఒక 20 సంవత్సరాలున్న ఆ ఫోటోలోని అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఎవరి అమ్మాయి ఇంపార్టెంట్ అంటే గంటలో ఈ అమ్మాయి ఎక్కడున్నా రుద్ర ఫైండ్ అవుట్ చేస్తాడు అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది ఐరా. వయస్సులో ఉన్నప్పుడు దీది అలంకరణ పనులు చూసుకుంటూ ఈ హవేలీలోనే ఉండేది అంటూ వివరం చెప్తూ ఉంటే పర్సనల్ బ్యూటిషియన్నా అంటూ అర్థం కాక డౌట్గా అడిగింది ఐరా. మీ భాషలో ఏమంటారో తెలియదు గాని అటువంటిదే. దీది సొంత పనులు, బట్టలు, పనులు, నగలు, పూలు, అలంకరణ, జడ వేయడం అన్నీ చూసుకుంటూ ఎప్పుడూ చేతి కిందే ఉండేది. చలాకీగా నవ్వుతూ అన్నీ చకచకా చేసుకుపోయేది. ఒకరోజు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. మనిషిని పెట్టి వెతికిస్తే ఆగ్రా దగ్గర ఉందని తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాము. దీది డబ్బులిచ్చి మరీ మనుషులు కూడా పెట్టింది. కానీ ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. దీన్ని పట్టుకుంటే దీది సంతోషం తిరిగొస్తుంది అంటూ మొత్తం చెప్పిన దుర్గి అసలు విషయం అట్టే దాచిపెట్టేసింది. మన డాక్టర్ పాప బుర్ర ఆ దాచిన విషయం మీద గురిపెట్టి గుచ్చి గుచ్చి మళ్ళీ ప్రశ్నిస్తూ తనకి ఇక్కడ నచ్చక వెళ్ళిపోయిందేమో, దానికోసం ఎందుకు వెతకడం, చేతిలో టాలెంట్ ఉన్నప్పుడు ఎక్కడైనా బతికేయొచ్చు కదా అంటూ రెట్టిస్తే పని కోసం పోతే పట్టుకోవలసిన పాకులాట మాకెందుకు, పాపిష్టిది, పోతూ పోతూ దీది ప్రాణాన్ని పట్టుకుపోయింది అంటూ బర్స్ట్ అయింది దుర్గి. దానికోసం వెయిట్ చేస్తున్న ఐరా పాప నెమ్మదిగా వెన్న రాసి సున్నితంగా కాక తగిలిస్తూ నువ్వు నమ్మి నిజం చెప్తే మిస్సెస్ మయూరి కోసం ఎంతవరకు చేయగలవో అంతవరకు చేస్తాము. ఢిల్లీలో రుద్రకు ఒక పట్టాలమే ఉంది. మమ్మల్ని దాటి ఈ నిజం మరొకరికి తెలియకుండా చూసుకుంటాము అంటూ ఐరా పాప ప్రామిస్ చేస్తే కానీ దుర్గి నెమ్మదిగా నోరు తెరిచి కన్నీళ్ల మధ్య అసలు నిజం చెప్పలేదు. అది దొరికితే కానీ వివరాలు మొత్తం మాకు తెలియదు. దీనికంటూ ఈ భూమి మీద ఇంకెవ్వరూ లేరమ్మా అంటూ ఐరా చేతులు పట్టుకొని ఈ ఒక్క సాయం చేసి పెట్టండమ్మా. దీది అలా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను అంటూ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే గబాల్న పక్కకు కదిలిన ఐరా పాప కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీటితో దుర్గిని హగ్ చేసుకుని సాలిడ్ గా ప్రామిస్ చేసింది. ఇంతలోనే దుర్గి అంటూ కింద నుండి వినిపించిన మయూరి పిలుపుకి వెంటనే ఐరాను విడిపించుకొని నేను నీతో మాట్లాడింది దీదీకి అస్సలు తెలియకూడదు. ఎవరిని అడగటం మా దీదీకి అస్సలు ఇష్టం ఉండదు. తన బాధ చూడలేక నేనే నీకు చెప్పాను. కానీ ఈ విషయం దీదీకి తెలిస్తే చాలా కోపం వచ్చేస్తుంది అని చెప్తూ గబగబా గిన్నెలు మొత్తం సర్దుకొని వస్తున్నా దీదీ అంటూ పరుగులు పెట్టింది దుర్గి. ఫోన్కి వచ్చిన ఫోటో చూస్తూ కార్ దిగిన రుద్ర బెడ్డు నుంచి కాల్ వస్తూ ఉంటే అటెండ్ అయ్యాడు. మరి రుద్ర ఫోన్కి వచ్చిన ఫోటో దుర్గి ఇచ్చినదేనా? మయూరి వెనుక ఉన్న కథ తెలుసుకున్న రుద్ర రియాక్షన్ ఎలా ఉండబోతుంది? రుద్ర ఆమెను వెతికి పట్టుకోగలుగుతాడా? రుద్ర డిఎన్ఏ రిపోర్ట్ గురించి సిద్ధార్థ్ ఐరాకు షేర్ చేస్తారా? అని తెలుసుకున్న ఐరా రియాక్షన్ ఏమిటి? రుద్రతో షేర్ చేస్తుందా? తన గురించి నిజం తెలుసుకుంటే రుద్ర రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.